హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. నువ్వుల లడ్డు అలాగే నువ్వుల చిక్కీ, ఈ రెండు రెసిపీలు కూడా ఒకటే ప్రాసెస్లో కంప్లీట్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఈ నువ్వులతో చేసుకున్న ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి. నువ్వులు మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల అవి ఎముకల్ని చాలా గట్టిపరుస్తాయి, పిల్లలకైనా అలాగే పెద్దలకైనా కూడా. మరి ఇంత హెల్దీ రెసిపీ చూసే ముందుగా వీడియోకి లైక్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఇది చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నువ్వుల్ని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. అస్సలు కలపడం అనేది ఆపకూడదండి. కలుపుతూ ఉంటేనే అన్ని నువ్వులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేదంటే కొన్ని మాడిపోతాయి, కొన్ని వేగకుండా ఉండిపోతాయి. 1-2 నిమిషాల పాటు ఈ నువ్వుల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అవుతాయండి. నువ్వులు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. సో ఈ విధంగా వేగిన తర్వాత నువ్వుల్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/4 కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/4 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. 1 కప్ నువ్వులకి 1/4 కప్పు బెల్లం తురుము తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి. ఇందులో ఏమైనా నలకలు అవి ఉంటే పోతాయి. ఇప్పుడు ఒకసారి ప్యాన్ని వాష్ చేసుకుని ముందుగా వడకట్టి ఉంచుకున్న బెల్లం పాకం వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక పాకం మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా ముద్దగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నురగల్లాగా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పాకం వేసుకోవాలి. ఈ పాకాన్ని ఒక 30 సెకండ్స్ పాటు అలా వదిలేస్తే అది గట్టిగా అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం విరుపుకుంటే అది గట్టిగా ఉండాలి. కొంచెం సౌండ్ వచ్చేలాగా విరగాలన్నమాట. సో అలా విరిగితేనే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి ఉంచుకున్న నువ్వుల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పాకం అంతా కూడా నువ్వులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం వెంటనే కలుపుతూ ఉంటే కనుక మొత్తం పాకం అంతా నువ్వులకి బాగా పట్టుకుంటుంది. సో ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇది మీకు ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో నెయ్యి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటే ఈ విధంగా దగ్గరకు ఒక ముద్దలాగా అవుతుంది. దీన్ని చల్లారనివ్వకుండానే వెంటగానే లడ్డూలు చేసేసుకోవాలండి. మనకి వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కొంచెం వాటర్తో తడి చేసుకుని ఇలా కొద్దిగా ముద్దలాగా తీసుకుని లడ్డూలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. బాగా కాలుతుందండి, అందుకే వాటర్ అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా లడ్డూ చేసుకుని పక్కన పెట్టుకోండి. లడ్డూలు చేసుకున్న తర్వాత మిగతా నువ్వుల ముద్దను ఒక పీటపై వేసుకొని మనం చపాతీ చేసుకునే రోలర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని ఈ విధంగా పల్చగా చేసుకుంటే చిక్కీలాగా వచ్చేస్తుంది. నేను ఆ క్లిప్ షూట్ చేస్తాను అనుకున్నాను, కానీ కెమెరా ఆన్ చేయలేదు. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే సెట్ అయిపోతుందండి. అప్పుడు మనం దీన్ని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. మనం తీసుకున్నాం కదా, ఆల్రెడీ నాట్లు పెట్టుకున్నాం కాబట్టి మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా విరవగానే వెంటనే వచ్చేస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టండి. చూసారు కదా, ఒకటే ప్రాసెస్లో మనం నువ్వుల లడ్డు అలాగే చిక్కీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి ఇది. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ అనిపిస్తుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను ఏ వీడియో పెట్టినా కూడా. సో మీరే ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.